లాండరింగ్ కేసుతో ముడిపడిన ఢిల్లీ మద్యం కేసులో తనకు జారీ అయిన సమన్లను సవాలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీ వైఖరేమిటో తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. సమాధానం ఇవ్వాలని దర్యాప్తు సంస్థకు జస్టిస్ సురేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం 2 వారాల సమయం ఇచ్చింది. ఈ నెల 21న తమ ఎదుట హాజరు కావాలంటూ 9వ ఈడీ సమన్లు జారీ చేయడంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థ ఎదుట ఎందుకు హాజరు కావడం లేదని అప్ నేతను ధర్మాసనం ప్రశ్నించింది. హాజరు కాకుండా అడ్డుకుంటుందేమిటో అని ఆరా తీసింది. దీనికి కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి బదులిస్తూ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో అప్ నేతను అరెస్ట్ చేయాలన్న ఈడీ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుందన్నారు. నిర్బంధం వంటి ప్రతికూల చర్య తీసుకోకుండా తను క్లయింట్ కు రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటికే అప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందని తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ నిందితుడా అనుమానితుడా సాక్ష్య అన్నది తెలియజేయకుండానే హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేస్తుందని చెప్పారు. విచారణకు హాజరైతే ఆ విషయం తెలుస్తుందని ధర్మాసనం పేర్కొంది. అరెస్టు చేస్తారని భావిస్తుంటే చట్టపరమైన రక్షణ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా పడింది.